Recording in progress. ప్రైజ్ ద లార్డ్. దేవునికే మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము 1వ వచనం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఈరోజు దేవుడు నీతో నాతో మనందరితో చేస్తున్న వాగ్దానము, నీకు లేమి కలుగదు, నీకు కొదువ కలుగదు, నీకు సమృద్ధి సంతృప్తి కలుగచేస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నారు. ఇక్కడ దేవుని వాక్యాన్ని గమనించినట్లయితే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. దావీదు రాస్తున్నటువంటి మాట, తాను అనుభవపూర్వకముగా రాస్తున్నటువంటి మాట. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. నిజమే, దేవుడు మనకు కాపరిగా ఉండి నడిపిస్తూ ఉన్నప్పుడు, దేవుడు మనకు తోడుండి నడిపిస్తూ ఉన్నప్పుడు, ఆయన మనకు ఏది తక్కువ కానివ్వరు, అలాగే ఏది కొదువ చెయ్యరు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. బైబిల్లో రాయబడినటువంటి చక్కని మాట, సింహపు పిల్లలైన లేమి గలవై ఆకలి గొనును గాని దేవుణ్ణి ఆశ్రయించే వారికి, దేవుని మీద ఆధారపడేటువంటి వారికి, దేవుడే కాపరిగా కలిగి ఉన్నటువంటి వారికి ఏది కొదువై ఉండదు అని దేవుని వాక్య లేఖనాలు తెలియజేస్తున్నాయి. అయితే కొన్నిసార్లు దేవుడు మనల్ని పరీక్షించినప్పుడు లేమిలో గుండా, కొదువలో గుండా, కరువులో గుండా మనము నడిపించవలసి వస్తుంది. దేవుడు పరీక్షించినప్పుడు మాత్రమే, దేవుడు మన హృదయాలను శోధించాలి అనుకున్నప్పుడు మాత్రం లేమి, కరువు, సమృద్ధి లేని స్థితి అనేది మనకి కలుగుతుంది అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. అయితే మనం వాక్యంలో నుంచి ఒక విషయాన్ని మనం గమనించినట్లయితే, ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 4వ వచనములో మనం చూస్తే అక్కడ ఒక సత్యము మనకు అర్థమవుతుంది. దేవుడు తన ఇష్టమైన ప్రజలను పరీక్షించినప్పుడు లేమిలో గుండా, కరువులో గుండా, కొదువలో గుండా నడిపించారు. ఆ తరువాత చక్కగా సమృద్ధి సంతృప్తికరమైనటువంటి స్థితిని కలుగచేశాడు. ఇక్కడ మీరు బ్రతికి అభివృద్ధి నొంది యెహోవా మీ పితరులతో ప్రమాణము చేసిన దేశమునకు పోయి దాన్ని స్వాధీనపరచుకొనున్నట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనవలెను. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములో ఉన్నది తెలుసుకొనుటకు నిన్ను అనుచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకొనుము. ఆహారము వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియచేయుటకు ఆయన నిన్ను అనిచ్చి నీకు ఆకలి కలుగజేసి, నీవే గాని నీ పితరులే గాని ఎన్నడును ఎరుగని మన్నాతో నిన్ను పోషించను. హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా గమనించినట్లయితే, ఇశ్రాయేలీయులను దేవుడు 40 సంవత్సరాలు అరణ్య యాత్ర చేయించేటప్పుడు వారికి ఆకలి బాధ, దాహము కొనేటట్టుగా, కొదువలో గుండా, లేమిలో గుండా నడిపించడం జరిగింది. ఎందుకు దేవుడు లేమిలో గుండా, కొదువులో గుండా, కరువులో గుండా నడిపించారు? ఆకలి దప్పులతో ఎందుకు నడిపించారు అనంటే, వారు ఆ సమయంలో కూడా దేవుని వాగ్దానమును నమ్మి ఆయన ఆశ్రయిస్తారేమోనని, ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన మార్గంలో నడుస్తారని, అసలు వారు
ఇటువంటి పరిస్థితుల్లో కూడా నన్ను విశ్వసిస్తారా లేదా, నా మాటను విశ్వసిస్తారా లేదా, నా ఆజ్ఞల మార్గాన నడుస్తారా లేదా అని వారి హృదయాలను శోధించుట కొరకు దేవుడు 40 సంవత్సరాలు అరణ్యంలో ఆకలి దప్పులతో దాహము కొనేటట్టుగా కొదువలో గుండా, లేమిలో గుండా, కరువులో గుండా నడిపించారు. అయితే ఆ తరువాత వారిని శోధించిన తర్వాత ఎటువంటి స్థితిని వారికి కలుగు చేశాడు అనంటే, వారు కానీ వారి పితరులు కానీ ఎన్నడూ ఎరుగనటువంటి శ్రేష్టమైనటువంటి దేవదూతలు భుజించేటువంటి మన్నాతో పోషించినట్లుగా మనం గ్రహించగలుగుతాం. అంతేకాదు ఆ 40 సంవత్సరాల తరువాత వారు ఐగుప్తులో కానీ అరణ్యంలో కానీ ఎదుర్కొన్నటువంటి బాధలు వారికి కలుగకుండా ఇక వాటిని వారు జ్ఞాపకము కూడా చేసుకొనలేనంతగా పాలు తేనెలు ప్రవహించేటువంటి సమృద్ధికరమైన సంతృప్తికరమైనటువంటి స్థితిలో నడిపించి వారిని ఆశీర్వదించినట్లుగా చూస్తాం. అలాగే బైబిల్లో సారెపతి విధవరాలు కరువుతో బాధపడుతున్నప్పుడు ఇక ఆమె దగ్గర ఉన్నటువంటి పిండి నూనె అయిపోతున్న సమయంలో ఆమె కొంతకాలము కొదువలో, లేమిలో, కరువులో నడిపించబడిన తరువాత దేవుడే ఏలియాను తన దగ్గరకు పంపించి తన మాట ద్వారా ఆజ్ఞాపించి ఆమె ఆ కరువులో కూడా ఆ దేవుని ఆజ్ఞకు లోబడినందున, ఏలియా మాటకు లోబడినందున కరువు కాలమంతా కూడా తను, తన కుమారుడు, అలాగే ఏలియా కూడా అక్కడ సమృద్ధిగా జీవించినట్లుగా వాక్యలేఖనాలు తెలియజేస్తున్నాయి. ఈరోజు ప్రత్యేకంగా ఈ మాట రాస్తున్నటువంటి దావీదు జీవితంలో కూడా కొంతకాలము దేవుడు ఆకలి దప్పులు, దాక్కునేటువంటి పరిస్థితి, శత్రువు చేత తరుముబడేటువంటి పరిస్థితిలో నడిపించబడ్డాడు. మనందరికీ తెలిసినటువంటి విషయమే. దావీదు ఈ మాట రాయటానికి చాలా కారణాలు ఉన్నాయి. ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి కారణాన్ని మీతో తెలియచేయాలని ఇష్టపడుతున్నాను. ఈ మాట రాయక ముందు దావీదు సౌలు అనేటువంటి శత్రువు చేత భయంకరంగా తరమబడుతూ ఉన్నాడు. తాను సౌలు నుండి తప్పించుకొనడానికి పారిపోతూ ఉన్నాడు. ఒక స్థలం నుండి మరొక స్థలానికి, ఒక స్థలం నుండి మరొక స్థలానికి, కొండలలో, గుహలలో, ఎడారులలో దాగుకుంటూ ప్రయాణం చేస్తూ ఉన్నాడు. అలా తరుమబడుతూ పారిపోతూ కొండల్లో, గుహల్లో దాక్కుంటూ ఉన్నప్పుడు అతను ఆకలి దప్పుల గుండా ప్రయాణం చేశాడు. లేమి గుండా, కొదువ గుండా, కరువ గుండా ప్రయాణం చేశాడు. నిద్రాహారాలు లేనటువంటి స్థితిని దావీదు అనుభవించినట్లుగా మనము వాక్యలేఖనాల్లో గమనించవచ్చు. ప్రాణభయముతో పారిపోతూ ఉన్నాడు. అయితే కొంతకాలము ఇటు రీతిగా తరుమబడుతూ పారిపోతూ ఉన్నప్పుడు దేవుడు అతని జీవితంలోనికి సమృద్ధికరమైన, సంతృప్తికరమైనటువంటి అనుభవాన్ని తీసుకొని వచ్చినట్లుగా మనం చూడగలుగుతాం. ఆ అనుభవం ఏమిటి అనంటే ఏన్గెది అనేటువంటి అనుభవము. హల్లెలూయా. మనం ఈరోజు ఆ వాక్యాన్ని చదివినట్లయితే సమూయేలు మొదటి గ్రంథము 23వ అధ్యాయము 14వ వచనం నుండి, అయితే దావీదు అరణ్యములోని కొండ స్థలముల యందును జీపు అను అరణ్యమున ఒక పర్వతమందును నివాసము చేయుచుండెను. సౌలు అనుదినము అతన్ని వెదకినను దేవుడు సౌలు చేతికి అతన్ని అప్పగించలేదు. తన ప్రాణము తీటకై సౌలు బయలుదేరినని తెలుసుకుని దావీదు జీపు అరణ్యములో ఒక వనమున దిగెను. హల్లెలూయా. 25వ వచనం నుండి, సౌలు అతని జనులను తన్ను వెదుకుటకై బయలుదేరిన మాట దావీదు విని కొండ శిఖరమున దిగి మాయోను అరణ్యమందు నివాసము చేసెను. ఆ తరువాత ఇంకా కొంచెం క్రిందకి 29వ వచనం నుంచి చూస్తే, తరువాత దావీదు అక్కడి నుండి పోయి ఏన్గెదీకి వచ్చి కొండ స్థలములలో నివాసము చేయుచుండెను. 24వ అధ్యాయం మొదటిన చూస్తే,
సౌలు ఫిలిస్తీలను తరుముట మాని తిరిగి రాగా దావీదు ఏన్గెది అరణ్యమందున్నాడని అతనికి వర్తమానము వచ్చెను. హల్లెలూయా. ఇక్కడ మీకు తెలియచేయాలనుకున్నటువంటి ఒక సత్యము ఏమిటనంటే, సౌలు చేత ఆ విధంగా తరుమబడుతూ ఉన్నప్పుడు దావీదు జీవితంలో ఒక శ్రేష్టకరమైనటువంటి సేద తీర్చబడేటువంటి స్థలానికి దేవుడు తీసుకొని వచ్చాడు. లేమి నుండి, కరువు నుండి, కొదువ నుండి, నిద్రాహారాలు లేనటువంటి స్థితిలో నుండి దావీదును విడిపించడానికి, దావీదును అవన్నీ జ్ఞాపకము చేసుకొనలేనటువంటి సమృద్ధికరమైన సేద తీర్చబడినటువంటి స్థలానికి, సంతృప్తికరమైన స్థలానికి దేవుడు తోడుకొని వచ్చారు. ఆ స్థలము పేరు ఏన్గెది అనేటువంటి ప్రాంతం. ఏన్గెది ప్రాంతము చుట్టూ అనేకమైన కొండలు, గుహలు, రాళ్ళు, రప్పలు, ఎడారి ఉంటుంది. అయితే ఇటువంటి ఎడారి ప్రదేశాలు, కొండలు, గుహలు, రాళ్ళు, గుట్టల మధ్యలో ఏన్గెది అనేటువంటి వనము ఉన్నది. ఏన్గెది వనం యొక్క ప్రత్యేకత ఏమిటి అని అంటే, అక్కడ సస్యశ్యామలమైన వాతావరణం, పచ్చదనముతో కూడుకున్నటువంటి వాతావరణం, సమృద్ధి కలిగినటువంటి వాతావరణం, శ్రేష్టమైన నీటి ఊటల జల ప్రవాహాలు కలిగినటువంటి వాతావరణం కలిగినటువంటి ప్రాంతమే ఏన్గెది ప్రాంతము, వనము అని మనం గ్రహించాలి. అయితే ఈ ఏన్గెది వనంలో పచ్చిక బయళ్ళు, పచ్చదనం, నీటి ఊటల జల ప్రవాహాలు, చెట్లు ఎక్కువగా ఉంటాయి. ఇంకా అక్కడ ఫేమస్ ఏంటంటే శ్రేష్టమైనటువంటి ఆరోగ్యకరమైన ఖర్జూర వృక్షాలు అక్కడ ఎక్కువగా ఉంటాయి. ఖర్జూరాలు ఎక్కువగా పండుతాయి. అక్కడ నుండే ఇశ్రాయేలీలు ప్రపంచ దేశాలకు ఖర్జూర పండ్లను ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు ఇప్పటి వరకు కూడా. అటువంటి ప్రశాంతమైనటువంటి, సేద తీర్చగలిగినటువంటి, అలసట తీరేటువంటి, సమృద్ధి కలిగిన, సస్యశ్యామలమైన, పచ్చదనంతో కూడుకున్నటువంటి, సంతృప్తి కలిగినటువంటి, హాయిగా ఉండేటువంటి స్థలానికి దేవుడు దావీదును తోడుకొని తీసుకొని వచ్చారు. హల్లెలూయా. ఏన్గెది ఎడారిలో ఓయాసిస్ లాంటిది అని చాలామంది వర్ణిస్తూ ఉంటారు. ఎందుకు దేవుడు ఏన్గెదిలోనికి దావీదును తీసుకొని వచ్చారంటే, అప్పటి వరకు శత్రువు చేత తరుమబడుతూ, హింసించబడుతూ, పరిగెడుతూ, పారిపోతూ, కొండల్లో, గుహల్లో దాక్కుంటూ, నిద్రాహారాలు లేక, లేమి, కరువు, కొదువులతో ఉన్నప్పుడు ఆ సమయం అయిపోగానే దేవుడు తన కుమారుడు, తన సేవకుడైనటువంటి దావీదుకు ఆ అలసటంతా తీర్చడానికి ఏన్గెది వనంలోకి తీసుకొని వచ్చి అట్టి కృపను అనుగ్రహించాడు. ఏన్గెది వనంలో అడిగి పెట్టగానే అలసిపోయున్న దావీదు ఆ నీటి ఊటల యొక్క ప్రవాహాలు చూసినప్పుడు, ఆ పచ్చదనం చూసినప్పుడు ఒక్కసారిగా ప్రాణం తెప్పరిల్లినట్టుగా అనిపించింది. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అక్కడ సేద తీర్చబడినట్లుగా చూస్తాం. మరొక ముఖ్యమైనటువంటి సంగతి ఏమిటి అని కనుక ఆలోచన చేస్తే, అదే ఏన్గెది వనములో, ప్రాంతంలో దాక్కుంటూ ఉన్నప్పుడు అప్పటి వరకు తరుముతున్న సౌలుకు ఈ వార్త తెలిసింది. ఆ ప్రాంతానికి కూడా వెళ్ళాడు. అయితే సౌలు ఒక చోట, దావీదు ఒక చోట ఉన్నారు. అదే ప్రాంతంలో దేవుడు దావీదుకు తన శత్రువైన సౌలును అప్పగించాడు. అయితే గొప్ప సంగతి ఏమిటంటే, శత్రువైన సౌలును దేవుడే అదే స్థలంలో అప్పగించినా, తనను తరుముతూ ఉన్న శత్రువును దేవుడు ఆ స్థలంలో అప్పగించిన దావీదు సౌలును చంపకుండా అతన్ని విడిచిపెట్టాడు. కాబట్టి దావీదు యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అని రాస్తూ ఆ అధ్యాయంలో ఇంకా క్రిందకు వస్తే ఏమని రాస్తున్నాడు? పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు అని. అవును, శత్రువు చేత తరుంబడి ప్రాణభయంతో పారిపోతూ ఉన్న, లేమి, కరువులు, నిద్రాహారాలతో తరువబడుతున్నటువంటి దావీదుకు దేవుడు కాపరిగా ఉంటూ, తోడుగా ఉంటూ
ఆ తరువాత ఏంగెది అనేటువంటి శ్రేష్టమైన సేద తీర్చబడేటువంటి ఆ స్థలానికి తీసుకొని వచ్చి దేవుడు అతన్ని తృప్తిపరిచాడు. అందుకే అనుభవపూర్వకంగా దావీదు మాటలు రాస్తున్నాడు. ఈ మాటలు వింటున్న నీవు కూడా శత్రువు చేత తరువబడుతూ ఉండొచ్చు. ఇటు ప్రాణభయముతో, అలాగే కుటుంబంలో ఆకలి దప్పులు, లేమి, కరువు, కొదువలతో నువ్వు బాధపడుతూ ఉన్నావేమో. అయితే ఆ కాలమును దేవుడు ముగిస్తూ ఉన్నాడు. ఆ కాలమును దేవుడు కొట్టివేస్తూ ఉన్నాడు. ఇప్పటిదాకా తరిమినటువంటి శత్రువులను దేవుడు నీకు అప్పగిస్తూ ఉన్నాడు. వారిపై నీకు అధికారాన్ని దేవుడు ఇస్తూ ఉన్నాడు. రెండవదిగా, లేమి, కరువు, కొదువలతో ఇప్పటి వరకు దేవుని చేత పరీక్షించబడిన నీవు, నీ కుటుంబము, నీ ఇంటివారు ఇక మీదట ఏంగెది వనం అనబడేటువంటి సస్యశ్యామలమైన సేద తీర్చబడేటువంటి సమృద్ధి సంతృప్తికరమైనటువంటి స్థితిలోనికి దేవుడు నడిపిస్తున్నాడు. ఇశ్రాయేళ్లను శోధించి పరీక్షించిన తర్వాత పాలు తేనెలు ప్రవహించి ప్రదేశమును ప్రవేశపెట్టి అట్టి స్థితిని కలుగచేస్తున్న దేవుడు ఇక మీదట నిన్ను, నీ ఇంటి వారిని కూడా పాలు తేనెలు ప్రవహించి ఉన్నతమైనటువంటి సమృద్ధికరమైన సంతృప్తికరమైనటువంటి స్థితిలోనికి, ఆ ప్రదేశంలోనికి దేవుడు నిన్ను నడిపిస్తూ ఉన్నాడు. ఇక మీదట నీకు లేమి లేదు, కరువు లేదు, కొదవు లేదు. నువ్వు సేద తీర్చబడేటువంటి కాలము దేవుడు తీసుకొని వచ్చారు. ఈ రోజు నుంచి దేవుడు అట్టి కృపను దేవుడు నీకు అనుగ్రహించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.